కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో ఐరాల మండలంలోని ఒక గ్రామం. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరం, అలాగే తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని, అలాగే కాణిపాకంలోని ఈ వరసిద్ధ వినాయక స్వామిని ఒకే రోజులో దర్శించుకోవచ్చు, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. సో ఇవి ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో కొన్ని లక్షల టెంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఎన్నో టెంపుల్స్ కూలిపోయాయి, అలాగే రోజుకి ఎన్నో టెంపుల్స్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యధిక టెంపుల్స్ ఉండేది మన దేశంలోనే, ఎందుకంటే హిందూయిజం పుట్టిందే మన దేశంలో. అలా ఈ టెంపుల్స్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, అలాగే ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. వీటిని సాల్వ్డ్ మిస్టరీస్ అండ్ అన్సాల్వ్డ్ మిస్టరీస్ అని అంటారు. ఇవి రెండు ఈ కాణిపాకం టెంపుల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మన దేశంలో ఉండే పెద్ద పెద్ద టెంపుల్స్ నుండి చిన్న చిన్న టెంపుల్స్ వరకు ప్రతి ఒక్క టెంపుల్కి ఒక హిస్టరీ అండ్ స్టోరీ ఉంటుంది. అలాంటివి ఈ వినాయక టెంపుల్లో చాలా ఉన్నాయి. అవి ఏంటి అనేది 1 by 1 ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ టెంపుల్ ఉండే గ్రామం పేరు కాణిపాకం కాదు, దీనికి ముందు వేరే పేరు ఉండేది. అది ఏంటి? మనం చాలా టెంపుల్స్ చూసి ఉంటాం, అందులో ఆల్మోస్ట్ కూడా విగ్రహాలను మనుషులు చేపించి ఒక టెంపుల్ని చేస్తారు. అండ్ ఇంకొన్ని టెంపుల్స్లో చూస్తే అక్కడ సాక్షాత్తు ఆ దేవుడే కొలువయ్యి విగ్రహంగా మారుతాడు, లేదా కొన్ని టెంపుల్స్లో విగ్రహ రూపంలో ఆ దేవుడే వెలసి మనుషులకు దొరుకుతాడు. దీనినే స్వయంభూ అని అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్లో కూడా ఇదే జరిగింది. వినాయక స్వామి విగ్రహ రూపంలో 3 వ్యక్తులకి దొరికాడు. అది ఎక్కడ, ఎలా, ఏంటి అనేది ఒక హిస్టరీ ఉంది. అలాగే ఇక్కడ ఉండే వినాయకుని విగ్రహం సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతూనే ఉంది. ఇది నిజమా? ఇది కాకుండా ఇక్కడికి వెళ్ళి ప్రామిస్ చేసి అబద్ధం చెప్తే మాత్రం కేవలం 6 నెలల్లోనే అత్యంత కష్టానికి లోనవుతారు. ఇది ఎంతవరకు నిజం? ఈ టెంపుల్ యొక్క కోనేరులోని నీరుని మన మీద చల్లుకుంటే మీకున్న సమస్యలు తీరిపోతాయి. అలాగే ఇక్కడ టెంపుల్లోని తీర్థం తాగితే మనకున్న రోగాలు పోతాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. అవి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది హిస్టరీ ఆఫ్ కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ ఇన్ తెలుగు. మొట్టమొదటిగా ఈ గ్రామం పేరు విహారపురి. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఈ గ్రామం చోళుల పరిపాలనలో ఉండేది. అప్పుడు ఈ గ్రామం పేరు విహారపురి. కానీ ఎప్పుడైతే ఇక్కడ వినాయకుడు వెలసాడో అప్పటి నుండి ఈ గ్రామం పేరు కాణిపాకంగా మారింది. ఈ టెంపుల్ని 11th సెంచరీ సిఈలో చోళ ఎంపరర్ అయిన కులోత్తుంగ I అనే రాజు నిర్మించారు. తర్వాత 1336లో విజయనగర ఎంపైర్లోని రాజులు మరికొంత పెద్దదిగా ఎక్స్పాండ్ చేసి నిర్మించారు. ప్రస్తుతం ఈ టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది. అండ్ ఈ టెంపుల్కి 15 మంది ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఈ గ్రామంలో 11వ శతాబ్దంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళు 3 కూడా పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు. ఎలా అంటే ఒకరికి గుడ్డి, ఇంకొకరికి మూగ, ఇంకొకరికి చెవుడు. అలా వీళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అయినా కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారికి ఉన్న పొలంలో పంట పండిస్తూ హ్యాపీగా జీవించేవారు. కానీ వాళ్ళకి ఉన్న డిజబిలిటీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. అలా ఒకరోజు వారి పొలంలోకి వెళ్ళారు. అప్పట్లో పంట ఉన్న ప్రతి ఒక్కరికి బావి ఉండేది, పొలాలకి నీరు పట్టడానికి. వీళ్ళకి కూడా అలానే ఒక బావి ఉండేది. సో రోజులాగానే ఒకరోజు పొలానికి వెళ్ళారు. బట్ అప్పటికే బావిలోనే నీరు అయిపోయాయి, పూర్తిగా బావి ఇంకిపోయింది. సో ఇప్పుడు ఎలా అని ఒకరిని మార్చి ఒకరు ఆ బావిని ఇంకొంచెం లోపలికి తవ్వడం మొదలుపెట్టారు, ఎందుకంటే నీళ్లు వస్తాయేమో అని. అప్పటికే ఆ బావి 30 అడుగుల లోతులో ఉండేది. ఏ బావిలో అయినా కొన్ని సంవత్సరాల తర్వాత నీరు ఇంకిపోతాయి, కానీ మళ్ళీ కొన్ని అడుగులు తవ్వాక నీరు వచ్చేవి. ఇదే హోప్తో వీళ్ళు 3 ఒకరి తర్వాత ఒకరు తవ్వడం మొదలుపెట్టారు.
అప్పట్లో మన దేశంలో వాటర్కి కొరత ఉండేది కాదు. ఇప్పటిలాగా బోర్వెల్స్, ట్యాప్స్ అండ్ ట్యాంక్స్ ఇలా ఏవి ఉండేవి కాదు. కానీ వాగులు, చెరువులు, నదులు వీటిలో నీరు పుష్కలంగా ఉండేవి. కొన్ని అడుగులు తవ్వితేనే నీరు వచ్చేవి. ఇలా వీళ్ళు తవ్వుతూనే ఉన్నారు. అలా దాదాపుగా 20 అడుగులు తవ్వారు. ఆ లోతులో తవ్వుతున్న వ్యక్తికి తన గడ్డపారకి ఏదో ఒకటి చాలా గట్టిగా తగిలింది. దానితో శబ్దం వచ్చింది. ఇంకోసారి గట్టిగా కొట్టాడు. అప్పుడు అతనికి అది పెద్ద రాయిలాగా ఉంది అని అర్థమైంది. అప్పుడు బావిపై ఉన్న వాళ్ళ 2 బ్రదర్స్ని పిలిచాడు. ఇదేదో పెద్ద రాయిలాగా ఉంది, దీన్ని తీసి పక్కన పెడదాం రండి అని పిలిచాడు. అలా ముగ్గురు కలిసి ఆ రాయిని తీయడానికి గట్టిగా కొట్టారు. అప్పుడు కొంచెం బయటికి వచ్చింది. అలా అక్కడ ఉన్న మట్టి మొత్తం కూడా ఎర్రగా మారింది. ఇదేంటి అని ఆ రాయిని కొంచెం కదిలించి చూశారు. అప్పుడు ఆ రాయి నల్లగా బ్లాక్ కలర్లో ఉంది. అదేంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇది అన్ని రాళ్ళ కంటే చాలా భిన్నంగా ఉంది. ఆ రాయికి వాళ్ళు కొట్టడం ద్వారా ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుంచి రక్తం బయటికి వచ్చింది. ఇది చూసిన వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. అదేంటి, రాయికి రక్తం రావడం ఏంటి అని పూర్తిగా బయటికి తీశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వినాయక స్వామి వారి విగ్రహం లాగా ఉంది అని. అలా ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. అక్కడ నుండి ఆ విగ్రహాన్ని తీసిన వెంటనే బావిలోకి నీళ్లు వచ్చేసాయి. ఆ నీళ్లు ఈ ముగ్గురికి తగలడం వల్ల వీళ్ళకి ఉన్న డిజబిలిటీస్, అంగవైకల్యాలు పూర్తిగా మాయమైపోయాయి. ఎలా అంటే గుడ్డివారికి కనిపించింది, చెవిటి వారికి వినిపించింది, మూగవారికి మాటలు వచ్చేసాయి. ఇలా జరగడంతో ఆ ముగ్గురు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలా ఎలా జరిగింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అలా ఆ విగ్రహాన్ని పూర్తిగా క్లీన్ చేశారు. అప్పటి వరకు ఆ రాయి వినాయక స్వామిది అయ్యి ఉంటుంది అనే డౌట్లో ఉండేవారు. కానీ కన్ఫామ్గా వినాయకుడు అని తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ రాయిని పూర్తిగా క్లీన్ చేశారో అప్పుడు సాక్షాత్తు వినాయక స్వామి మనకి దొరికాడు, అందుకే మనకి అంగవైకల్యం పోయింది అని భావించారు. అలా ఈ విషయం ఊరందరికీ వెళ్ళి చెప్పారు. వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. కానీ ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఆ ఊరు వాళ్ళు చిన్నప్పటి నుండి చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు 3 ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉండేవారు అని వీళ్ళకి తెలుసు. సో వాళ్ళని నమ్మించడం కోసం, ఇది నిజం అని చెప్పడం కోసం వీళ్ళు ముగ్గురు, చూడండి నేను ఇప్పుడు చూస్తున్నాను, చూడండి నేను ఇప్పుడు వింటున్నాను, చూడండి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అందరికీ నిరూపించి వాళ్ళని ఆ బావి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అలా అక్కడికి వెళ్ళి చూశారు. అప్పుడు బావిలో వినాయక స్వామి విగ్రహం గాలిలో తేలుతూ కనిపించింది. అప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఈ ముగ్గురు బ్రదర్స్ కూడా, గాలిలో తేలుతున్న విగ్రహాన్ని చూసి. అప్పుడు అందరూ నమ్మి సాక్షాత్తు ఆ వినాయకుడే స్వయంభూ రూపంలో ఇక్కడ వెలిశాడు అని చెప్పారు. ఇలా ఈ విషయం కాస్త అప్పటి అక్కడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చోళ ఎంపైర్లోని కులోత్తుంగ I అనే రాజుకి తెలిసింది. అలా అప్పుడు ఆ విగ్రహానికి చుట్టూ గుడిని నిర్మించారు ఆ రాజు. సో ఇలా అప్పటి నుండి అంటే 11వ శతాబ్దం నుండి ఈ గ్రామం పేరు విహారపురి కాస్త కాణిపాకంగా మారింది. కాణిపాకం అనే పేరుని తమిళ్ లాంగ్వేజ్ నుండి అడాప్ట్ చేసుకుని పెట్టారు. కాణిపాకంలోని కాణి అంటే వాటర్ ల్యాండ్ అని అర్థం. అంటే తడి నేల, చిత్తడి నేల అని కూడా అంటారు. పాకం అంటే ఫ్లో ఆఫ్ వాటర్, అంటే నీటి ప్రవాహం మరియు జలపాతం అని కూడా అంటారు. సో ఇలా ఇక్కడ బావిలో స్వయంభూ రూపంలో వినాయకుడు వెలవడంతో అప్పటి చోళ ఎంపైర్లోని రాజు అయిన కులోత్తుంగ I అనే రాజు ఈ టెంపుల్ని నిర్మించాడు. ఈ గుడి కట్టినప్పటి నుండి ఈ గ్రామం పచ్చని పంట పొలాలతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేవారు. ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఆ వినాయకుని విగ్రహం ఇప్పటికీ కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ బావిలోని నీళ్ల మీద తేలుతూ ఉంది. ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ వెలిసింది సాక్షాత్తు ఆ వినాయక స్వామి అని చెప్పడానికి అసలైన నిదర్శనం. ఇలా నెమ్మదిగా ఈ టెంపుల్ గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి కొన్ని వేల మంది భక్తులు, ప్రజలు వచ్చి వినాయకునికి కొబ్బరికాయలు కొట్టారు. అలా ఆ కొబ్బరి నీళ్లు కొన్ని గంటల పాటు కాలువలా ప్రవహించింది. అంటే అన్ని కొబ్బరికాయలు కొట్టారు భక్తులు. ఈ టెంపుల్కి అండ్ ఈ గ్రామంకి ఈ కాణిపాకం అనే పేరు పెట్టడానికి గల రీజన్ ఇదే. ఇలా ఈ భక్తులు కొన్ని వేల మంది కొబ్బరికాయలు కొట్టి ఆ వాటర్ జలపాతంలా ప్రవహించడం వల్ల కాణిపాకం అనే పేరు పెట్టారు. ఎందుకంటే
వినాయక స్వామి దొరికింది తడి నీళ్ళలో. అలాగే భక్తులు ఇక్కడ కొబ్బరికాయలను కొట్టడం ద్వారా ఆ నీరు అనేది ఒక వాటర్ ఫ్లో అంటే జలపాతంలాగా ప్రవహించింది. కాబట్టి ఈ టెంపుల్కి అండ్ ఈ గ్రామానికి కాణిపాకం అనే పేరు పెట్టారు. ఈ టెంపుల్లో కేవలం వినాయకుని విగ్రహం మాత్రమే కాదు, ఈ విగ్రహం పక్కన ఇంకో విగ్రహం కూడా ఉంది. అదే వినాయకుని వాహనమైన మూషికం ఎలుక యొక్క విగ్రహం. ఈ టెంపుల్కి వెళ్ళిన భక్తులు ఈ మూషికం విగ్రహం దగ్గర మనకి నచ్చిన వస్తువు ఏదైనా పెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని భక్తులు నమ్ముతారు. మీకు చెప్పాను కదా, చోళా ఎంపైర్లోని కులోత్తుంగ I అనే రాజు 11th సెంచరీలో ఈ టెంపుల్ని నిర్మించాడు అని. తరువాత 13వ శతాబ్దంలో విజయనగర ఎంపైర్ వాళ్ళు ఇంకొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేసి ఈ టెంపుల్ని అద్భుతంగా అందంగా నిర్మించారు. అయితే ఇక్కడ గుడి కట్టినప్పటి నుండి ఈ గుడిలోని వినాయకుని విగ్రహం పెరుగుతూనే ఉంది అని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. నార్మల్గా ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే టెంపుల్స్లో జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి కన్ఫర్మ్ చేసి మెజర్మెంట్స్ తీసుకొని ఇది నిజం అని చెప్తారు. కానీ ఈ టెంపుల్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరగలేదు. ఎందుకంటే ఈ టెంపుల్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎలా తెలిసింది అంటే అక్కడ పూజారులు చాలాసార్లు ఈ విషయాన్ని ఫీల్ అయ్యారు, స్వామివారు పెరుగుతున్నారు అని. ఏ టెంపుల్లో అయినా అక్కడ ఉన్న స్వామి విగ్రహానికి నగలు చేస్తారు కదా, అలా ఇక్కడ ఉన్న వినాయక స్వామికి కూడా నగలు చేశారు. కానీ ఆ నగలు ఇప్పుడు వినాయకునికి సరిపోవడం లేదు, చిన్నగా అవుతున్నాయి. ఇలా ఇదే విధంగా ఇప్పటికీ 3 సార్లు జరిగింది. చేసిన నగలు సరిపోక 3 సార్లు సరిపోయే విధంగా పెద్దగా నగలు చేశారు. కానీ అవి కూడా సరిపోకపోవడంతో స్వామివారికి నగలు చేయడమే ఆపేశారు. ఎందుకంటే మనం చేసిన నగలు స్వామివారికి సరిపోవడం లేదు అని నగలు వేయడమే ఆపేశారు. ఇలా దీన్ని బట్టి ఇక్కడ వినాయకుని విగ్రహం పెరుగుతుంది అని అక్కడ అర్చకులు పూజారులు కన్ఫర్మ్ చేసి చెప్పారు. బట్ ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అంటే అసలు ఎందుకు ఇక్కడ వినాయక స్వామి విగ్రహం పెరుగుతుంది, ఇలా పెరగడానికి గల రీజన్ ఏంటి, అవసరం ఏంటి, ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీకు చెప్పాను కదా, వినాయకుని విగ్రహం బావిలో నీటి మీద ఇలాంటి సపోర్ట్ లేకుండా తేలుతూ ఉంది అని. ఆ బావిలోని నీరు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా తగ్గలేదు. వర్షాకాలంలో ఇంకా ఓవర్ఫ్లో అయిపోతాయి, బావిలో నుండి నీరు బయటికి వస్తాయి. ఈ బావిలో నీరునే అక్కడికి వచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఎందుకంటే ఈ తీర్థం తాగితే మన రోగాలు తగ్గిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాము అని నమ్ముతారు. ఎలా అంటే ఇంతకుముందు చెప్పిన స్టోరీలో ఆ 3 వ్యక్తులకి ఎలాగైతే వాళ్లకు ఉన్న అంగవైకల్యం పోయిందో ఆ తీర్థం తాగడం వల్ల మనకి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాము అని అక్కడికి వచ్చిన భక్తులకి ఆ పూజారులు ఈ బావిలోని నీరుని తీర్థంగా ఇస్తారు. ఇంతేకాదు ఈ గుడిలోని కోనేటిలోని నీరుని మన మీద చల్లుకుంటే మనకు ఉన్న సమస్యలు ఇబ్బందులు తీరిపోతాయి అని చెప్పారు. ఇక్కడ ఇంకో షాకింగ్ మిస్టరీ కూడా ఉంది. అదేంటంటే ఈ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, అదే సత్య ప్రమాణాల నిలయం. ఈ టెంపుల్కి వచ్చిన భక్తులు టెంపుల్ లోపల కొలనులో స్నానం చేసి వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్ళి తప్పు చేసి కూడా తప్పు చేయలేదు అని చెప్తే మాత్రం కేవలం 6 నెలలలోనే వాళ్ళు వాళ్ళ జీవితంలో అనేక సమస్యలు బాధలతో ఆర్థికంగా అనేక విధాలుగా ఇబ్బంది పడతారు అని చెప్తారు. దీనిని సత్య ప్రమాణాల సమయం అని అంటారు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఒకరికి తెలియకుండా ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు, కానీ అది చెప్పరు. బట్ దానివల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అనుకోకుండా ఆ విషయం తెలిసిన భార్య లేదా భర్త అడిగారు, అప్పటికీ కూడా నిజం చెప్పకుండా లేదు నేను చేయలేదు అని అబద్ధం చెప్తే ఏం కాదు కదా అని అబద్ధం చెప్తే ఏమవుద్ది అని అనుకుంటారు. ఇదే విధంగా ఈ గుడిలోకి వచ్చి మాత్రం అబద్ధం చెప్తే బ్రతికి ఉండంగానే నరకం చూస్తారు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ టెంపుల్లో ఈ ప్రాసెస్నే సత్య ప్రమాణాల సమయం అని అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే మీకు ఇందాక చెప్పాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరుగుతుంది, ఏదో తప్పు చేస్తున్నారు, అది ఏంటి అనేది చెప్పడం లేదు, తెలిసాక అడిగాక కూడా అబద్ధం చెప్తున్నారు కానీ నిజం చెప్పడం లేదు అని
తెలిసాక కూడా అబద్ధం చెప్తే ఆ డౌట్ అనేది అలానే ఉంటుంది కదా ఎవరికైనా. సో వాళ్ళు అది క్లారిఫై చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు అనుకోండి. వచ్చిన ఇద్దరు కూడా ఈ టెంపుల్లో పుష్కరిణి అనే ఒక కొలను ఉంటుంది, అందులో స్నానం చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళాలి. అలా వీళ్ళు వెళ్ళగానే అక్కడ ఉన్న పూజారులు భక్తులు అందరూ బయటికి వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు వినాయక స్వామి మాత్రమే ఉంటారు. వీళ్ళ కథకి న్యాయవాదిగా వినాయకుడు ఉంటారు. ఎలా అంటే ఒకప్పుడు గ్రామాలలో ఎవరైనా తప్పు చేస్తే ఆ గ్రామ పెద్ద న్యాయం చెప్పి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేస్తాడు. ఇది ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరుగుతుంది. ఇలానే కోర్టులో కూడా జరుగుతుంది. ఇక్కడ జడ్జ్ న్యాయవాదిగా ఉంటారు. కానీ గ్రామంలో జరిగే తీర్పుకి ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉంటుందో వాళ్ళకి న్యాయం దక్కుతుంది. అదే కోర్టులో ఆధారాల మూలంగా ఎవిడెన్స్ ప్రూఫ్తో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే ఇక్కడ న్యాయవాదిగా ఉండేది సాక్షాత్తు దేవుడైన వినాయక స్వామి, విఘ్నేశ్వరుడు. దేవుడికి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అని తెలుస్తుంది కదా. సో ఇక్కడ ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది అస్సలు అవసరం లేదు. ఇలా వినాయకుడి దగ్గర వాళ్ళిద్దరూ ఒకరి వాదనలో ఒకరు చెప్తారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అప్పటికీ కూడా తప్పు చేసిన వ్యక్తి నేను తప్పు చేశాను అని చెప్పకుండా లేదు నేను తప్పు చేయలేదు అని అబద్ధం చెప్పారు అంటే మాత్రం 6 నెలల్లో అష్ట కష్టాలకు లోనవుతారు. లేదు నిజం చెప్పారు అంటే సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అంటారు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇక్కడికి వచ్చి ఇలా చేసిన భక్తులు చాలామంది ఈ విషయం చెప్పారు. అండ్ ఇంకోటి చెప్పాలి, అదేంటంటే ఈ ప్రాసెస్లో టెంపుల్కి వచ్చిన వ్యక్తి ఆల్మోస్ట్ తప్పు చెప్పే అవకాశం ఉండదు. అబద్ధం చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన వెంటనే అబద్ధం చెప్పాలనే థాట్ మార్చుకొని మనసు మారిపోయి నిజం చెప్తారు ఆల్మోస్ట్ అందరూ. కానీ స్నానం చేశాక కూడా మారకుండా అబద్ధం మాత్రమే చెప్పాలి అని మొండిగా అబద్ధం చెప్పారంటే చెప్పా కదా 6 నెలలలో నరకం అంటే ఏంటి అనేది కనిపిస్తుంది. మానసికంగా చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. దీనికి మళ్ళీ సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఈ శాపం నుండి విముక్తి పొందాలి అంటే మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్లోని పుష్కరిణిలో కొలనులో 40 రోజులు స్నానం చేస్తూ ప్రతిరోజు వినాయకుడికి క్షమాపణలు చెప్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చేసిన తప్పును స్వామివారి ముందు ఒప్పుకుంటే మళ్ళీ యథావిధిగా మీ నార్మల్ లైఫ్లోకి వస్తారు. బట్ చాలా హ్యాపీగా ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్ లేకుండా సంతోషంగా జీవిస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా చెడు అలవాట్లకు బానిస అయ్యుంటే మాత్రం తప్పకుండా అతన్ని ఇక్కడికి తీసుకువెళ్ళండి. అతనికే తెలియకుండా ఆ అలవాట్ల ఉచ్చు నుండి బయటికి వస్తాడు, వాటిని పూర్తిగా ఆపేస్తాడు. ఎలా అంటే అతను ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ తీర్థం తాగి వినాయక స్వామి వారి మీద ఒట్టు వేసి నేను ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఆపేస్తాను అని ప్రామిస్ చేసినా లేదా ఆపేయాలి అని కోరుకున్నా కానీ అతను అన్నీ మర్చిపోతాడు. టోటల్గా చెప్పాలి అంటే ఈ టెంపుల్కి వెళ్ళి వినాయక స్వామిని దర్శించుకోవడం వల్ల మీ జీవితంలో మరియు మీలో చాలా అంటే చాలా మార్పులు వస్తాయి. ఇది నేను మాత్రమే చెప్పడం లేదు, ఈ టెంపుల్కి వెళ్ళిన చాలామంది చెప్తున్నారు. సో ఇవి గైస్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ స్టోరీస్. ఈ టెంపుల్ గురించి ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది నాకు పర్సనల్గా తెలియదు. ఎందుకంటే నేను ఈ టెంపుల్కి వెళ్ళలేదు, బట్ తప్పకుండా వెళ్తాను. ఈ టెంపుల్ని నిర్మించేటప్పుడు నేను మీరు ఎవరము లేము కాబట్టి మనకి తెలియదు. కాబట్టి ఈ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ చేసి గూగుల్, వికీపీడియా అండ్ చాలా వెబ్సైట్స్ ద్వారా డేటా కలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్గా మర్జ్ చేసి చాలా వీడియోస్ యొక్క రిఫరెన్సెస్ కొన్ని పాయింట్స్ తీసుకొని ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళని కనుక్కొని ఇలా చాలా విధాలుగా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. మరి చెప్పినవన్నీ నిజం కాదా అంటే నిజాలే. వాటికి సైంటిఫిక్ ఎవిడెన్స్లు లేకపోవచ్చు, కానీ భక్తులు మరియు అక్కడ ప్రజలు నమ్ముతారు. ప్రూఫ్ లేకపోతే స్టోరీస్ అవుతాయి కానీ హిస్టరీ కాదు కదా. ఈ ప్రపంచంలో సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ లేని ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. అవి నిజం అని ప్రూవ్ చేయలేకపోయారు, అబద్ధం అని కూడా ప్రూవ్ చేయలేకపోయారు. సో ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది.
మీకు నచ్చితే కుదిరితే వెళ్ళండి, ఎందుకంటే ఇది మన ఇండియాలో ఉన్న అత్యంత చారిత్రాత్మక టెంపుల్స్లో ఒకటి. వరసిద్ధి వినాయక టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ అండ్ హిస్టారిక్ టెంపుల్ ఇన్ అవర్ ఇండియా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టపడి ఇష్టంతో చేశాను. దయచేసి లైక్ చేసి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ పై మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు ఆ వీడియోని చూడగలరు. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్.